తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ రెడ్డి హెక్స్ వేదికగా కేటీఆర్ విమర్శ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదని, గౌరవం అంతకన్నా లేదని, అందుకే ప్రధానమంత్రి మోదీ సమక్షంలో తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ రెడ్డి చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. హెక్స్ వేదికగా కేటీఆర్ బుధవారం సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. అసలు తెలంగాణ పోయి లేనోడు సీఎం కావడము మన కర్మ, తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలియనోడు ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యము. ఆత్మగౌరవంపై తెలంగాణ రేవతు దాడి అంట. వేదికగా కేటీఆర్ విమర్శ. అసలు రియల్గా చెప్పాలంటే నువ్వు ఎవడి పేరు పెట్టుకున్నావు, ఏ ఆంధ్రోడి పేరు పెట్టుకున్నావు, నువ్వు ఆంధ్ర లక్షణాలు కలిగి ఉన్నా, నీ తాతలు నీ తండ్రి ఆంధ్ర ఉన్నా, ఈరోజు తెలంగాణలో పుట్టి తెలంగాణ రైతు బిడ్డను విమర్శించడానికి కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? ఒక రాష్ట్రానికి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు అన్నయ్య అంటే తప్ప, ప్రోటోకాల్ ప్రకారము సన్మానం చేయడం తప్ప, దాన్ని ఆత్మ విమర్శన చేసినట్టు అవుతుందా? తర్వాత తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాత్ ఎక్కడ? గుజరాత్లో ఉన్నాడా? ఇప్పుడు గుజరాత్ సీఎం చేసినప్పుడు మోడీ అది వేరు, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ వేరు. ఈ ప్రైమ్ మినిస్టర్కు ఈరోజు తెలంగాణ విషయంలో ఖాళీ ఉండకుండా అధికారం పోయినాక పిచ్చిలేస్తున్నట్టున్నది. మనోనికి ఎక్కడ కనిపిస్తలేదు. పిచ్చి పట్టిందా? ఎర్రగడ్డల హాస్పిటల్ కన్నా వాటి చూపింది ఒకసారి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను తుంగల దొక్కినరా బాబు, నువ్వు కాముగుండు. నీకు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే ఏడమా కూడి అన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలంటే నేను నీకు ఇంకోసారి రావడానికి అధికారం ఉంటుంది. రావడానికి నీకు ప్రజలు మెచ్చాలి, ప్రజలు క్షమించాలి తప్ప నువ్వు ఏదో విషయంలో ఆత్మగౌరవం అంతకన్నా లేదు, ప్రధానమంత్రి సమక్షంలో తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ రెడ్డి అక్కడ పెట్టాడు. తెలంగాణోడు పక్క రేవంత్ రెడ్డి. అది తెలంగాణ AK-47 బుల్లెట్. నీ పేరుకు ఆ పేరుకు చాలా తేడా ఉన్నది. అర్థమవుతుందా? కేటీఆర్ అది రేవంత్ రెడ్డి అంటే తులారాశి. టైం బాగున్నది, నువ్వేమి చేయలేవు, అది బాగా గుర్తుపెట్టుకో. తర్వాత ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో పెద్ద ధ్వజమెత్తారంట. రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతున్నది నువ్వు చేసేటివన్నీ. తర్వాత రేవంత్పై విమర్శలు. అసలు తెలంగాణ పోయి లేనోడు సీఎం కావడం మన కర్మనంట. అరే ఎవరికి కర్మ? నువ్వు పోయినావు, కర్మ వదిలిపోయింది మాకు. నీ కుటుంబ పరిపాలన పోయింది, కర్మ వదిలిపోయింది మాకు. రియల్గా ఎంత సంతోషంగా ఉన్నామని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. తెలంగాణ ఆత్మగౌరవము విలువ తెలియనోడు అంట. అరే విలువ తెలిసినోడు, సాంప్రదాయం తెలిసినోడు, సంస్కారం తెలిసినోడు ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే మీ అయ్యేలాగా ప్రోటోకాల్ మెయింటైన్ చేయనోడు కాడు. రాష్ట్ర బాధ్యతలు ఉన్నోడు. ఈరోజు నీకైనా, నీ అయ్యకైనా, నీ బావకైనా సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.